వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం వచ్చేసి నిన్న సహస్ర చనిపోయిన బిల్డింగ్ పైకి వచ్చాం అనమాట. ఒకసారి పెంట్ హౌస్లో ఉన్న ఒకసారి ఆ ప్లేస్లు కూడా చూడొచ్చు. ఎటు పక్కన ఎలా ఉంది, ఎలా దూకొచ్చు అంటే పక్క నుంచి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి విజువల్స్, ప్రతి విజువల్స్ కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఒకసారి ఇటు కూడా చూడొచ్చు. బిల్డింగ్ కి పక్కన ఆనుకునే ఉంది అనమాట. ఇటు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఒకసారి మీకు ఇంకొన్ని విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అంటే ఇంకొక మెట్ల నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో లోపల అంటే ఈ ఈ ఈ పెంట్ హౌస్ లో ఉన్నారు అంటే వాళ్ళు శాస్త్రంగా చూడొచ్చు. ఒకసారి నేను ఈ బెడ్ మీద కూడా ఉన్నట్టు, ఈ బెడ్ మీద ఉన్నారు, ఆ లోపల ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఇంత లోపలికి వచ్చి ఇంత అఘాయిత్యం చేసిన వ్యక్తిని మరి ఎలా వదిలిపెడతానో అర్థం కాని పరిస్థితి. ఒకసారి స్టెప్స్ కూడా చూడొచ్చు. ఒకసారి ఆ! కిందకి ఒకసారి చూడొచ్చు. స్టెప్స్ ఎళ్ళేటప్పుడు కూడా ఇంకొక బిల్డింగ్‌కు అంటే ఎక్కే అవకాశం ఉందన్నట్టుగా ఆ 6 ఫీట్స్ ఉన్నా కూడా ఎక్కే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది మనకి. మరి తనని దాదాపుగా 20 అంటే 20 పోట్లు పొడిచి తల మీద గాని, పొట్టలో గాని చాలా దారుణంగా చంపేశారు. అంటే 12 ఏళ్ల చిన్న పిల్లని ఎందుకు చంపేశారు? పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా కొన్ని జరుగుతున్నట్టు కొన్ని విషయాలు కూడా బయటకొచ్చినాయి మనకి. తను ఎవరో కాదు, కింద ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మరి తను ఏమైంది? ఏంటి? తను ఇంకా ఎవరు ఒప్పుకోలేదు. 2 రోజులైతుంది. ఎందుకు పోలీసులు ఇంకా ఈ మిస్టరీని ఎందుకు సాధించలేకపోయారు? దీని వెనకున్న కారణాలు ఏంటి? మరి ఇంటి ఓనర్స్ ఒకసారి మాట్లాడదామంటే ఇంటి ఓనర్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే పోర్ట్రేట్ చేస్తున్నారు మనల్ని వేరే విధంగా అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి మనం కిందకెళ్తూ మాట్లాడే ప్రయత్నిద్దాం ఒకసారి. ఈ స్టెప్స్ కూడా చూడొచ్చు ఒకసారి. అంటే ఈ బిల్డింగ్‌కి దానికి ఎంతో హైట్ లేదు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా దూకే అవకాశం ఉందన్నట్టు కూడా అంటే యువతలకు వెళ్ళొచ్చు అన్న ప్రయత్నం కూడా జరగవచ్చు. ఎందుకంటే 5 అడుగులు, 3 అడుగులు ఉన్నా కూడా ఎక్కి వెళ్ళిపోవచ్చు అవతలకి. ఎందుకంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఏ విధంగానూ చూడొచ్చు. మరి సెకండ్ ఫ్లోర్‌లోనే సంతోష్ రావు గారు ఉండేవాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. మరి సెకండ్ ఫ్లోర్‌లో మరి ఉంటూ మరి పైకెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరి ఎందుకు మరి ఈయన ఎళ్ళలేదా అనే దాని మీద చాలా అవసరాలున్నాయి. ఒకసారి వాళ్ళని పిలిచే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనం. సో మరి ఈ బిల్డింగ్‌లో ఆయన ఉన్నాడు. మరి ఎళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మనం ఇందాక చూడొచ్చు, పెంట్ హౌస్‌లో 2 దారులున్నాయి వాళ్ళకి. అంటే ఎళ్ళొచ్చు. పక్కన బిల్డింగ్‌కెళ్ళొచ్చు. మహా అయితే ఇంకొకటి ఇలా ఇలా ఉన్న పై బిల్డింగ్‌లో గూడా ఎళ్ళే అవకాశం ఉంది. మరి ఎవరు జరిగింది అంటే లోపలికి ఎవరొచ్చారు, ఎళ్ళిపోయారు. సీసీ కెమెరా లేకపోవడం వల్ల కేవలం ఈ మిస్టరీ కొంచెం లేట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. 2 డేస్ అయితున్నా కూడా పోలీసులు ఎలాంటి సమాచారం మనకివ్వలేదు. మరి ఈ సహస్ర కేస్ ఎక్కడి వరకొస్తది? ఏంటి? మరి ఆ తండ్రిని మరి ఎవరు చేశారనే దాని మీద ఎక్కడి నుంచో వచ్చారు. తల్లిదండ్రి ఎక్కడో నుంచి ఇక్కడికొచ్చి హైదరాబాద్ వచ్చి బతకడానికొస్తే వాళ్ళకి దుఃఖం తప్ప ఏం మిగలదన్నట్టుగా చెప్తున్నారు. మరి అంత చిన్న పిల్లని చంపేంత అవసరం ఏమొచ్చింది? తను బోయినపల్లిలో ఉన్న విజ్ఞాన స్కూల్‌లో చదువుకున్నాడు. డైలీ వెళ్లి వస్తుంటే వాళ్ళ డ్యాడీ తీసుకొస్తారనమాట. సో కూతురంటే ఎంత ప్రేమ ఉందో మనం చూడొచ్చు ఒకసారి. మరి ఈ ఈ మిస్టరీ కేసు మరి ఎన్ని రోజుల్లో బయటకొస్తది? ఏంటి? మరి ఎంత వైగెళ్ళి అంటే ఎంత ఫ్రీగా ఉన్న దాంట్లో ఎవరో చూడలేదా? మరి కావాలని చేశారా? ఇంకొక వ్యక్తి ఫోటో కూడా బయటకొస్తున్నట్టుగా మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు ఒకసారి. మరి తనా? కాదా? అని చాలా విషయాలు జరుగుతున్నాయి. కింద కింద 1, 2 వంట దగ్గరికి ఒకసారి వెళ్దాం. వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి తను ఏమన్నా సమాచారం చెప్తారా? లేదా? అడిగే ప్రయత్నం చేసి ఏం జరిగింది? ఏంటి? అడుగుదాం ఒకసారి. మరి తనకి మిస్టరీ కేస్ ఎందుకు బయటపడలేదు? ఎందుకంటే ఈ గేట్‌కి ఒకటే గేట్ ఉంది లోపలికి రావడానికి. మరి ఒకటే గేట్ ఉంది కాబట్టి ఇక్కడ గేట్ ఓపెన్ చేసినప్పుడు పోలీసులు కూడా వచ్చే అవకాశం